హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు చాలా కొత్త రెసిపీ అండి. నేనే ఇది ఇన్వెంట్ చేశాననమాట. చాలా బాగుంటుంది. బ్రెడ్ అండ్ ఎగ్స్ ఎలాగో మనకు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా ఉన్న మంచి స్నాక్ ఐటమ్ని చూపించేస్తానండి. పేరేంటి అంటే ఎగ్ బ్రెడ్ ప్యాటీస్ లేక బ్రెడ్ ఎగ్ పఫ్ ఏదన్నా అనుకోవచ్చు. పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఉండబోతుందన్నమాట. ఈ మన ప్యాటీస్ ముందుగా అయితే ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ బాగా ఒకసారి వాష్ చేసిన తర్వాత కాస్త ఎగ్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఎగ్స్ వేసేసి అందులో కాస్త సాల్ట్ యాడ్ చేసి కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు మనము ఇవి నార్మల్గా మనము రెగ్యులర్గా చేసుకుంటాం కదండి, ఎగ్స్ అలా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అది ప్రాసెస్ అనమాట. ఎగ్స్లో మనం ఉప్పు వేయడం వల్ల ఎగ్స్కి టేస్ట్ రావడమే కాకుండా అది పగలకుండా కూడా ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి ఎగ్స్ని కాస్త నిమ్మకాయ ఉన్నా కానీ వేసుకోవచ్చు. చూడండి, ఎగ్స్ అన్ని బాగా షెల్ తీసేసుకున్న తర్వాత ఇలా క్వార్టర్గా నేను కట్ చేసుకున్నాను. ఒకటిలో సగము, మళ్ళీ దాంట్లో సగం అనమాట. హాఫ్ అలానే పెట్టేసుకుంటే మరీ పెద్దగా వచ్చేస్తాయి కాబట్టి నేను ఇలా ఈ సైజులో నేను కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసానండి. 1 స్పూన్ వేస్తే చాలు. ఇందులో నేను జీలకర్ర వేసాను. అది బాగా చిటపట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందుగా అయితే స్లైస్డ్ ఆనియన్స్ వేసుకున్నానండి. సన్నగా పొడవునా తరుక్కోవాలి. తర్వాత కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ త్వరగా వేగుతాయి కదా. ఇవి ఆనియన్స్ ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్కి. తర్వాత కాస్త 1/4 టీ స్పూన్ వరకు నేను హల్దీ పౌడర్ లేదా పసుపు పొడి యాడ్ చేశాను. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ అండి. మరి ఎక్కువ ఫ్లేవర్స్ అవసరం లేదు. ఇది మైల్డ్గానే ఉంటుంది. చాలా కమ్మగా, రుచికరంగా, కొత్త రుచితో ఉంటుందండి. పచ్చిమిర్చి, ఒక పండు మిర్చి ఉంటే అదొకటి ఇదొకటి వేసుకున్నాను నేను. పిల్లలకి ఇస్తున్నారంటే మీరు అడ్జస్ట్ చేసుకొని కారం అన్నది వేసుకోవాలి. తర్వాత హెల్దీ వర్జన్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రై చేస్తున్నాము. దానికి బ్యాలెన్సింగ్గా ఏదైనా స్టఫింగ్ లోపల మనకు కాస్త మంచి హెల్దీ స్టఫింగ్ ఉండాలన్నట్టుగా నేను క్యారెట్ యాడ్ చేశాను. ఇన్ కేసు క్యారెట్ లేని పక్షంలో మీరు క్యాప్సికమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ చూడడానికి బాగుంటుంది, మన హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి అది వేసాను. తర్వాత రోస్టెడ్ జీరా పౌడరు 1/2 టీ స్పూన్ వేసానండి. ఇది రెడ్ మిర్చి పౌడర్ను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కారము, ఉప్పు, మసాలాలు అన్నీ ఎప్పటికైనా కూడా మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో, నైబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మనము ఎగ్స్ పైన కాస్త బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసాను. సో దట్ బాగా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. తర్వాత ఈ స్టఫింగ్లో క్యారెట్ కాస్త మెత్తపడిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. అలాగే ఫ్రెష్గా కొత్తిమీర కాస్త 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసాను. వేసామా లేదా అన్నట్టుగా ఇవన్నీ మొత్తం కుక్ కావడానికి. ఆనియన్స్లో ఉన్న వాటర్ ఉంటే సరిపోతే, అవసరం లేదు. సాఫ్ట్గా అయ్యే వరకు ఈ ఆనియన్, క్యారెట్స్ స్టఫింగ్ని మనము బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చాట్ మసాలా అండి, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేశాను. చాట్ మసాలా లేదు అంటే ఆమ్చూర్ వేసుకోండి. నిమ్మరసం వేసుకోవద్దండి, బాగుండదు. ఐదర్ చాట్ మసాలా ఆర్ ఆమ్చూర్ పౌడర్. తర్వాత బ్రెడ్స్ తీసుకున్నానండి. ఇది మీరు లెఫ్ట్ ఓవర్ బ్రెడ్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఒక 2-3 డేస్ బిఫోర్ బ్రెడ్స్ మనకి ఎలాగో మిగిలిపోతుంటాయి కదా, అవి వాడుకోవచ్చు. ఏం ఫ్రెష్గానే ఉండాలి అనే అవసరం ఏమీ లేదు. ఎడ్జెస్ కట్ చేసేసుకున్నాను నేను. ఎడ్జెస్ని మనం వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంతోనే నేను బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేశాను అనమాట. చూడండి, చల్లగా కావడానికి నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ బ్రెడ్స్ అంతా కొంచెం బాగా చక్కగా క్రష్ చేసుకోవాలండి. బాగా తుంచేసుకున్న తర్వాత ఇలా మనకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే క్రష్ అయిపోతాయి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇది మైదా పిండి అండి, ఇది లేదా కార్న్ఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కార్న్ఫ్లవర్ వేసాను. కార్న్ఫ్లవర్ లేకుంటే మైదా యూస్ చేసుకోవచ్చు. మైదా, కార్న్ఫ్లవర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ బ్రెడ్ మిక్చర్లో చక్కగా కాస్త వాటర్ వేసుకుంటూ, ఎక్కువ వాటర్ పట్టవు, ఇలాంటి ఒక డో ప్రిపేర్ చేసేసుకోవాలి. కాస్త ఆయిల్ రాసుకొని గ్రీస్ చేసుకోవాలండి మన చేతులకి, పామ్స్కి అంతా బాగా చక్కగా గ్రీస్ చేసుకున్న తర్వాత రౌండ్గా చేసుకొని ఇలా ప్యాటీస్ లాగా నేను తట్టేసుకోవాలన్నమాట.
ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఈవెన్గా వచ్చేస్తాయి. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ బ్రేక్ కూడా కావండి. ఈవెన్గా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ మిశ్రమం ఉంది కదండి, స్టఫింగ్, అది యాడ్ చేసుకున్నాను నేను. మీరు ఇందులో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదండి, ఎగ్ బాయిల్డ్ ఎగ్. మీరు కావాలంటే హాఫ్ ఎగ్ అయినా పెట్టుకోవచ్చు. మనకు మళ్ళీ ఇది క్లోజ్ చేయడంలో కాస్త ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నేను ఇంత సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్. అవసరం అనుకుంటే ఇంకాస్త మనము బ్రెడ్ మిక్చర్ తీసుకొని ఇవి కంప్లీట్గా బాల్స్ వచ్చే వరకు బాల్స్ లాగా ఇలా చుట్టేసుకోవాలి. ఇలానే అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ స్టఫింగ్ పెట్టడము, దానిపైన ఎగ్ పెట్టేసి ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట, చుట్టేసుకోవాలి రౌండ్ లాగా. మీకు షేప్ అన్నది ఇలా ప్యాటీస్లా అయినా చేసుకోవచ్చు, రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే ఓవెల్ టైప్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. తర్వాత చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ పైన అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకుందాము. ఫాస్ట్గా అయిపోతుందండి. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి లోపల స్టఫింగ్ అనేది మనము క్యారెట్, క్యాప్సికము అలా చేసుకుంటే బాగుంటుంది. చేసుకున్న మనము ఈ ప్యాటీస్ అన్నిటిని బ్రెడ్ క్రమ్స్లో అలా రోల్ చేసేసుకుంటే మనకు చూడడానికి బాగుంటుంది, క్రంచినెస్ కూడా వచ్చేస్తుంది. ఆయిల్ వేసుకొని మీరు కావాలి అనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట, మీ ఇష్టం అండి. కాస్త మీడియం హీట్ గల ఆయిల్లో వేసేసుకొని లోపలంతా మనకు కుక్ అయిన మిక్చర్ కాబట్టి పైన వేగడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. చూడండి ఎంత గోల్డెన్ కలర్, ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చేసింది కదా మన పఫ్స్ లేదా ప్యాటీస్ ఏదైనా అనుకోవచ్చు. ఇంటికి పిల్లలు స్కూల్ నుండి కానీ హస్బెండ్ ఆఫీస్ నుండి కానీ వచ్చినప్పుడు ఇలాంటి టేస్టీ హోమ్ మేడ్ స్నాక్స్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళు తినే టేస్ట్ ఎంజాయ్ చేస్తే మనం కూడా హ్యాపీ. ఇంట్లో పిల్లలకి ఇవ్వండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వడ్డించండి, మీరు తినండి, హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నానండి. అలానే బ్యాచెస్గా ఎక్కువ ఆయిల్ కూడా ఇది పీల్చదనమాట. జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవడము, టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేసేయాలి. ఎక్సెస్ ఆయిల్ ఉంది అనుకుంటే మీరు పేపర్ టవల్ కానీ టిష్యూ పేపర్లో కానీ మీరు పెట్టేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా ఇందులో హరీ చట్నీ, గ్రీన్ చట్నీ కానీ లేకపోతే టొమాటో సాస్ కానీ బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు టొమాటో సాస్, హోమ్మేడ్ టొమాటో సాస్, అది కూడా మన రెసిపీ పెట్టాను చూడండి, చాలా బాగుంది. నేను ఎప్పుడు స్నాక్ చేసినా కూడా హోమ్మేడ్ సాస్నే నేను యూజ్ చేస్తాను. చక్కగా ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.